హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. 1.5 kg బోన్లెస్ చికెన్ పచ్చడికి ఎలా కట్ చేస్తానో చూడండి. రైట్, చికెన్ పచ్చడికి ఈ బ్రెస్ట్ పీసులు చాలా బాగుంటాయి. ఎందుకంటే అన్నీ ఒక డిజైన్లో ఉంటాయి పీసులు. ప్లస్ వేగేటప్పుడు తీసుకుంటే అన్ని లెగ్ పీసుల సైడ్ చేసుకోండి చేసుకుంటే కానీ ఒక డిజైన్ అనేది కరెక్ట్ ఈ ముక్కలలో మంచిగా ఉంటుంది. లెగ్ పీసులు అదైతే విడిపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఇవి ఒక 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 షేప్డ్ ఉంటాయి. ఇవి అవో ఏంటంటే విడివిడిపోతుంటాయి. చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే లెగ్ పీసులు తీయట్లేదు, ఓన్లీ జస్ట్ ఎందుకంటే వాళ్ళు చెస్ట్లే ప్రిపేర్ చేశారు. మనం ఒకవేళ ఎవరైనా కొంతమంది వస్తుంటారు మాకు లెగ్ సైడ్ ఇవ్వాలి అదని, అప్పుడు వాళ్ళకి అదే ఇష్టం. అప్పుడు చెప్తాను మీకు అలా ఉంటుంది. పచ్చడి తింటుంటే ఉండే మజా అంతా ఇంత కాదు. కారంతో తింటే రెండు ముక్కలున్నా సరే మనం పచ్చడి వేసుకునేటప్పుడు ఇంత గ్రేవీ టైపు కారంతో కూడి 2 ముక్కలు వేసుకున్న మజా లేదు. రోజు కొంత తిన్నాం. హెవీగా తింటే ఏదైనా ఇబ్బందే ఉంది కదా. పచ్చడి అని చాలామంది హెవీగా తిన్నా ఏం కాదండి, కానీ దానికి తగ్గట్టు. ఎందుకంటే కొంతమంది ఆ కారంతోనే ఫినిష్ చేస్తారు, అలవాటు. కారం లేదు కొంతమంది తింటారు. నేను ఒకప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను రీసెంట్గా, ఒక 6 months బ్యాక్. బంగాళాదుంప కర్రీ చేశారు వాళ్ళు. అసలుకి అందుట్లో కారం వేశారు బాబోయ్. అసలుకి వాళ్ళు మంచిగా తింటారు, అంటే అలవాటు అయిపోద్ది వాళ్ళకి. వాళ్ళు మంచిగా తింటున్నారు. నేను ఒక్క రొట్టెలో జొన్న రొట్టెలు చేసుకుంటారు వాళ్ళు. రొట్టె అన్నంతో వేసినప్పుడు చెమటలు కారిపోతున్నాయి. తినలే, అంటే కారంతో తింటున్నారు కానీ చెమటలు వచ్చేస్తా ఉంటాయి. 1 గంట సేపు ఆ కారానికి తల్లడిల్లిపోయా. ఇది ఆల్రెడీ
తీసుకున్నా. 720 కొట్టించు, నేను చెప్తా, నీకు ఇస్తా. ఎంత వస్తాయి మనకు? చికెన్ వస్తుందా? చికెన్ వస్తుందా? కిలో ఎట్లా ఉందన్న? అమ్మా చూసి చెప్పు. కిలో అన్నారు, అదే 720 కొట్టాను. బోన్లేదు రేట్ రూమ్ పెట్టా లేకపోతే వస్తుంది. ఏరా ఇది లాంగా లేకపోతే ఇక్కడే ఈసేయాలి పోయి రావాలి. అంటే వాళ్ళకి ఇచ్చారు కదా ఇది? వాళ్ళకి ఇవ్వాలి, రాత్రే చెప్పింది, రాత్రనే చెప్పింది తీసుకురా. ఓకే ఓకే. ఏరా పండగకి పోతావు ఊరికి? ఏ పండుగ? సంక్రాంతి. మనకి ఏ పండుగ పోరాసి పని చేయాలి. ఏముంటుంది అయ్యమ్మ లేదు పోయి అత్తారింటి అయ్యమ్మ లేరు ఇంటికాడ పోయి. మీ అమ్మ లేరా? లేరు, నేను పాలు దిగేటప్పుడు చనిపోయింది. ఆయనేమో 12 ఏళ్ళు అవుతుంది. మా నాయన 12 ఏళ్ళు అవుతుంది. అంటే మీ అమ్మనే ముందు నేను శవం మీద పాలు చీకినా, నేను శవం పాలు చీకినా. 8 మంది మొత్తం, 8 మంది. మీరు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు 8 మంది? ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు మొగోళ్ళము, ఒకడు లేడు మన చనిపోయినట్టే, నెత్తికొచ్చి వచ్చింది. కానీ పెద్దోడు లేడు, ఇల్లు పట్టించుకోడు. 5 మంది అక్కలు, 5 మంది అక్కలు. నాకు తెలిసినంత వరకు 2 ఆడవాళ్ళ పెళ్లి చేసినాం, నీకు మా నడిపారు మొత్తం. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, సారే మీద మళ్ళీ వాళ్ళ పిల్లలకు వచ్చుడు, మేము పెళ్లి చేసుకోవడం. మేము పెళ్లి చేసుకునే టైంలో నాకు ఇల్లు గతి లేదు. ఇంకా ఉన్న ఇల్లు కూలిపోతాం. మిద్దలు ఉంటాయి కదా ఊళ్ళో, ఇంటి మిద్దలు. అంటే మీ చుట్టాలమ్మాయినే చేసుకున్నాం? చుట్టాలమ్మాయి అంటే మా పెద్ద బావ చూసిండు, వాళ్ళ చుట్టాలు, ఇక అట్లా చేసుకున్నాం. కానీ బావోళ్ళు పెళ్ళిళ్ళకి మాత్రం మంచి సహకరిస్తారు కదా? ఇక మా పెద్ద బావ చూసిండు, నేను అదే వాళ్ళు 6 మంది ఆడవిళ్ళకు. మా అక్కలోనే మేము మాతోనే పడతలేదు, ఎందుకు ఎంతమంది ఉన్నారు చేసుకోరా అని మా అక్కలు పడ్డారు. మా పోనీ ఏదో ఒకటి మీరు లేరా ఎంతమంది అన్నట్లు నేను చేసుకున్నాను. అంటే నీ మొండితనా? ఎవరైతే నాకు అన్నట్టు చేసుకున్నాను. ఓకే ఓకే. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు, సారెలు వస్తుడు మొత్తం ఇక మేమే. ఇది ఆడవాళ్ళకు కూడా? అంటే పెద్దోడు ఏంది నువ్వు? చిన్న అందరికన్నా చిన్నవాడిని నేను. ఎవరు? నేను. వాళ్ళందరి అక్క చెల్లెళ్ళలో చిన్న ఎవరు? మామే పెద్ద. అదేరా, అందుకోసమే నువ్వు పెద్దోడివి, నువ్వే చేయాల్సి వస్తుంది. మా అక్క దాంట్లో చెప్తున్నా. మీ అక్క దాంట్లో నేను ఎప్పుడు మా మడదలకు ఒక్కొక్కరికి తులము 1,00,000 రూపాయలు అంటే ఇచ్చిన. నేను ఏం పోలేదు. పెళ్ళికి మన పిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు అని దేవుడు ఇచ్చిన కాడికి అన్నట్టు అలా ఆడవిల్లలు. అరే ఇంత ఖర్చు నిజంగా నేను చూస్తుంటే కష్టానికి నిలువెత్తు మనిషి లెక్క ఉన్నాను. ఇప్పుడు ఎట్లా అంటే మా అక్కల విద్యల పెళ్ళిళ్ళు వాళ్ళకి ఒక్కొక్కరికి 1,00,000 పెట్టిన. మా చిన్నక్క బిడ్డకైతే ఇక లాస్ట్ పిల్ల అని చెప్పి నేను మా అన్న కలిసి 1,10,000 ఇచ్చిన. మా సారు రెడ్డిస్ వాళ్ళు ఏమరా మా దాంట్లో లేదు, మీరేందుకు కొడుతున్నారు అంటున్నారు. నాకు టైం లేదు, నువ్వు తాగాలి. ఫ్రెండ్స్ అండి 1.5 kg చికెన్ పచ్చడికి బోన్లెస్ చూడండి ఎంత నీట్గా కట్ చేశాను. ఓకే రైట్ బాయ్. ఎడికే కుమార్.